ఏంటి మీరు కూడా పర్ఫ్యూమ్ని ఇలానే యూజ్ చేస్తున్నారా అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండట్లేదా? ఎందుకు ఉంటుంది? మీరు ఈ 2 స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవ్వట్లేదు. ప్రాసెస్ సింపులే బట్ ఎఫెక్టివ్. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే అప్లై మాయిశ్చరైజర్ టు యువర్ స్కిన్. సో మీ దగ్గర ఉన్న బాడీ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కొంచెం తీసుకొని నెక్ దగ్గర, వ్రిస్ట్ దగ్గర అప్లై చేసుకోండి. మన పర్ఫ్యూమ్ ఏంటంటే డ్రై స్కిన్ కంటే కూడా మాయిశ్చరైజర్ స్కిన్ మీదే మనకి ఎక్కువ స్టిక్ ఆన్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఆల్వేస్ అప్లై ఆన్ పల్స్ పాయింట్స్. పల్స్ పాయింట్స్ అంటే మన వ్రిస్ట్ దగ్గర, నెక్ దగ్గర, బ్యాక్ ఆఫ్ ది ఇయర్ దగ్గర లైట్గా స్ప్రే చేసుకోండి. అంతే, సింపుల్. 3 to 4 స్ప్రేస్ ఆర్ ఎనఫ్. ఇక్కడ ఏంటంటే మన బ్లడ్ ఫ్లో జరగటం వల్ల బాడీ హీట్ స్లోగా రిలీజ్ అవుతుంది. సో మన ఫ్రేగ్రెన్స్ కూడా త్రూ అవుట్ ద డే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మీ పర్ఫ్యూమ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ మీ పర్ఫ్యూమ్ బాటిల్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాగే ఎవరైనా పర్ఫ్యూమ్తో స్నానం చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అండ్ బడ్జెట్లో కొన్ని మంచి పర్ఫ్యూమ్ సజెషన్స్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేనే మీకు పర్సనల్గా డిఎం చేస్తాను. కంగారు పడకండి, ఫాలో చేస్తేనే లింక్ వస్తుంది అనే రూల్స్ ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే కంటెంట్ నచ్చితే మీరే ఫాలో చేస్తారు.